సూర్యాపేటలో జానయ్య అనుచరులు ఆందోళన చేపట్టారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జానయ్య ఫోన్ను ట్యాపింగ్ చేసి జగదీష్ రెడ్డి గెలిచాడని, వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వట్టె జానయ్యపై 70కి పైగా అక్రమ కేసులు పెట్టించిన జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. నేరుగా ఎదుర్కోలేక ఈ ఫోన్ ట్రాపింగ్ మత్తులో పడి మా జానన్న గెలుపుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగదీష్ రెడ్డి గారిది. ఇప్పటికైనా మా బీసీ లోకం, ఎస్సీ లోకం, ఎస్టీ లోకం ఏకమయ్యి జానన్నకు అండగా నిలుస్తామన్నది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ అనుచరులు అయితేంది, మరి నెక్స్ట్ జానన్న అయితేంది, గెలవకుండా చేసిన ఘనత చరిత్ర జగదీష్ రెడ్డిది. ఇప్పటికైనా నీకు సిద్ధశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి వెంటనే నువ్వు పరోక్ష ఎన్నికలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీకు సిగ్గు శరం లేదని చెప్పేసి ఈ సమయంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీతిమాల చర్యగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు ఇవాళ ఈ సమాజంలో సిగ్గుచేటు తెచ్చుకున్నావు జగదీష్ రెడ్డి. ఖబర్దార్ జగదీష్ రెడ్డి, నీ పత్రము ఈ బీసీ నాదం నుంచే పత్రమైందని తెలియపరుస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా విద్యార్థి లోకం ఏకమై ఇవాళ జానంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఖబర్దార్ జగదీష్ రెడ్డి. ఒక బీసీ బిడ్డగా పోటీ చేసినటువంటి వట్టె జానయ్య యాదవ్ గారిని నేరుగా మీరు ఎదుర్కొనే దమ్ము లేక మీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా 200 జానన్న అనుచరులని 200 మందిని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు విజయాన్ని సాధించారు. నిజంగా మీది నైతికమైన విజయం కాదు జగదీష్ రెడ్డి గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే తక్షణమే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మా జానన్న నిలబెడతాం. మిమ్మల్ని కూడా మీరు రాజకీయంగా రండి, ప్రజలకు వెళ్దాం. ఎవరిది విజయమో ఈ రోజు చూద్దాం. మీకు నైతికంగా మీరు గెలిచినట్టు కాదు. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెలుసుకోండి. మీ ప్రభుత్వం అండతోటి మీరు చేసినటువంటి మోసాలను ఈ రోజు మేము ఖండిస్తున్నాం. తక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో చేసి గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి కొంతమంది స్వార్థపరులు గాని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి అసలుకు చాలా అగౌరవంగా అసలు ప్రజలంటే లెక్కలేని విధంగా చేసినటువంటి విధానం కొనసాగింది. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వారికి ఏమైనా నైతిక విలువలు ఉంటే స్వతహాగా వారు రిజైన్ చేసేసి తమ సభ్యత్వానికి రిజైన్ చేసేసి బై ఎన్నికలలో స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. వారు తెలంగాణ ప్రజల నుండి దోచుకున్నారు తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూర్చలేదు. అయితే ఇలాంటి కూని చేసే నాయకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది.